ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. మెట్రో టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్గా సేవలు అందిస్తూ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ పాత్రికేయుడు చలంచర్ల రవికుమార్ రెడ్డి రవితేజకు తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులర్పిస్తూ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగా సురేష్ మాట్లాడుతూ రవికుమార్ రెడ్డి చాలా బాగా ఆవేదన ఉంది. ప్రధానంగా మన అసోసియేషన్లోకి వచ్చి అతి తక్కువ కాలమైనా మన సభ్యుడిగా ఆయన కూడా చచ్చిపోవడం అనేది చాలా అతి తక్కువ సమయంలోనే ఆయన మనతో కలిసిపోయాడు. బాగా ఎంత బాగా అంటే అతనికి అనారోగ్యం ఉన్నా కూడా ఎప్పుడు తపనతో వార్తాకథనం ఇక్కడ తాడేపల్లిగూడెమే కాదు, మొత్తం 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అతను ఒక సామాజిక మాధ్యమాలతో పాటుగా మిగిలిన తన మెట్రో ఛానల్లో కూడా వార్తా కథనాల కింద రాయడం, ఈవెన్ బెడ్ మీద ఉన్నా కూడా ఆయన అనారోగ్యాలు ఇచ్చే బెడ్ మీద ఉన్నా కూడా ఆయన ఎక్కడ కూడా అకుంఠిత దీక్షతో ఆయన వార్తా కథనాలు రాయడం, అతనున్న పట్టుదల కావచ్చు. నాతో చాలా గొడవపడి నా అసోసియేషన్లో జాయిన్ అవ్వడం నిజంగా చాలా ఆనందం. గతంలో సుమారు 10 ఏళ్లకు పైగా ఆయనకు అనుభవం ఉంది. వేరే అసోసియేషన్లో కూడా చేరినా కూడా అంత యాక్టివ్ పార్ట్ తీసుకుని అప్పట్లో కూడా చాలా చురుకుగా పాల్గొనడం కూడా చేసేయడం తెలుసు. తర్వాత ఆయన బైపాస్ సర్జరీ అయిందని కూడా ఆలస్యంగా తెలిసింది. తర్వాత ఆయన ఫ్యామిలీ విషయంలో, కుటుంబం విషయం, ప్రధానంగా మన ఆరోగ్యం అనేది ప్రతి జర్నలిస్ట్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఈరోజు ఆయన నుంచి కొన్ని పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. ఆయనకి అనారోగ్యం సోకి ఒక్కొక్క ఉన్న పార్ట్ అంతా మనిషిలో ఉన్న పాటలన్నీ లేవు, అప్పటికి మొత్తం అంతా కన్నమైపోయినాయి. ఆయన తెలుసుకున్నా కూడా ఈరోజు ఆయన భరోసా, ఫ్యామిలీకి ఇచ్చిన భరోసా అయితే చాలా చెప్పుకోవచ్చు. నిజంగా అందరికీ కూడా ఇన్సూరెన్స్లు చేయించడం, అదేవిధంగా తనకు కూడా ఇన్సూరెన్స్ చేసి ఈరోజు మన భరోసాగా నిలబడి ఆఖరి నిమిషం హార్ట్ 10 పాయింట్లు కొట్టుకుంటుంది, 10 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికన్నా విషయం తెలిసి కూడా నేను 2 రోజులు చనిపోతాను అని కూడా మిత్రులకి చెప్పడం, అది నిజంగా తనకున్న గుండె నిబ్బరానికి మన ధైర్యానికి కూడా నిజంగా చాలా హ్యాట్సప్ చెప్పొచ్చు ఆయనకు. ఈ సందర్భంగా ఆయన మన శుక్రవారం సాయంత్రం చనిపోయారని తెలిసి శనివారం నాడు తర్వాత ఇవాళ ఆదివారం వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ ఆయన పేరున వాళ్ళ మన సంతాప సూచన వాళ్ళ నివాళులు అర్పించి 2-3 నిమిషాలు ఆయనకి మౌనం పాటిద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సంతృప్తి ప్రశ్నించాలని తెలియజేసుకుంటూ ముందు చూపుతూ తన కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీమా పథకాలు తీసుకోవడం, గృహ నిర్మాణం వంటి బాధ్యతలను నిర్వర్తించడం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ చివరి క్షణం వరకు మృత్యువుతో పోరాడిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రెస్ క్లబ్ సభ్యుడు ఆకుల రాంప్రసాద్ మాట్లాడుతూ ఫస్ట్ నుంచి మాతో బాగా ఎందుకంటే ఆయన స్కూల్ రన్ చేస్తున్నారు. పెంటపాడు పెంటపాడులో రవితేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రన్ చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా స్కూల్ని రన్ చేస్తున్న ఆయన కాస్త అనారోగ్యం చెందారు. 8 సంవత్సరాల క్రితం ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. అది జరిగినప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన కొంత ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యంతో. అయితే 11 నెలలుగా తల్లిదండ్రులు ఆయన్ని అబ్బాయి అదేవిధంగా భార్య అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఏదైనా హాస్పిటల్ అన్నీ తిరిగి అతను మాత్రం బాడీలో ఉన్న అవయవాలన్నీ ఒకటి ఆయుధం వచ్చినప్పటికీ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నిజంగా మా అందరూ కూడా ఆయన అభినందించాల్సింది ఏంటంటే చాలా స్ట్రాంగ్గా అది ఇంట్లో పిల్లలకి ఏం చేయాలో అవన్నీ కూడా చక్కగా సమకూర్చి ఆరోగ్యం క్షీణించింది అని డాక్టర్లు చెప్పి వేరే హాస్పిటల్కి తరలించుకోండి అని చెప్పినప్పుడు డేలా పడుతున్నారు. ఆయన ఏం చేశాడంటే ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా బాగా అంటే ఉన్నట్టు, అంటే అతను మనోధైర్యం వాళ్ళకి మెచ్చుకోవాలి. పేరెంట్స్ ఇంట్లో పిల్లలు కూడా చాలా అంటే ఉదయం తండ్రి పోయిన బాధ అనేది తప్పదు, కానీ వాళ్ళు మాత్రం చాలా ఈ విషయంలో మాత్రం ఆయన వాళ్ళని ముందే ప్లాన్డ్గా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏమీ అవదని ఆయనే వాళ్ళని ఓదార్చి ఆయన వెళ్ళిపోయాడు. చాలా దారుణం ఇది. అయితే ఆయన రవికుమార్ రెడ్డి ఒకవైపు విద్యావేత్తగా, మరోవైపు నిబద్ధత కలిగిన
పాత్రికేయునిగా సమాజానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మరో సభ్యుడు పెనుగొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయచారెడ్డి అంటే తన పేరునే స్కూల్ పేరుగా పెట్టుకున్నాడు, ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. తర్వాత అతను ఉన్నటువంటి కొద్దిగా వ్యసనాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాటి ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉన్నా కూడా ధైర్యంగా మొక్కమోని వలి మనిషి స్ట్రాంగ్గా ఉండడం. అలాగే ఫ్యామిలీ విషయంలోకి వచ్చేసరికి చాలా గొప్ప విషయం ఏంటంటే రీసెంట్గా వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా రెనోవేషన్ చేసుకొని పూర్తి స్థాయిలో దాన్ని ఆధునీకరించి చేయడం. అలాగే మీడియా రంగంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మెట్రో రెడ్డి గారు అంటూ ఒక ప్రత్యేక స్థానం కలిసేలాగా అతను ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఛానల్కి ఒక స్టాఫ్ రిపోర్టర్గా వర్క్ చేస్తూ ఆయన ఎంత చేశారు, ఏం చేశారు, ఎలా చేశారు అనే దానికంటే కూడా గత 10-12 ఏళ్ళగా మాతో పాటు ట్రావెల్ అవుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి విజువల్స్ తీసే విధానం కానీ ఇలా కాదు అని నేను చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఒక చిన్నపిల్లవాళ్ళలాగా ఇలా చేయాలంటే ఇలా చేయాలని సోదర భావంతో పాజిటివ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆయనకి సర్కిల్ కూడా అలాంటిదే. ఆయన దగ్గర ఎలా ఉంటుందంటే బోళా శంకర్ గారు, రెడ్డి గారు మీరు సూపర్ అండి, అది ఏజెండా కల్లా వెంటనే పార్టీ అనేవారు అని వాళ్ళ అబ్బాయిని సపోర్ట్ తీసుకొని కూడా వచ్చారు. ఏదేమైనా ఒక విషయం మనం గుర్తిరగాలి, మనిషికి చావు తప్పదు. ఆ చావును ముందెరిగిన వాడు రవితేజ. దానికి తగ్గట్టుగానే ముందు చూపుతోటి వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు సౌకర్యాలు సమకూర్చడంలో చాలా చాలా వరకు తను కృతకృత్యుడయ్యాడనే చెప్పాలి. మనం రోడ్ల మీద తిరుగుతున్నామా లేకపోతే వార్తలకు వెళ్తున్నామా? మొన్న మన శేఖరం చూశాను, నేను ఏదో 2 రోడ్లు వెళ్తే ఆ 2 రోడ్లలో మనోడే తిరుగుతున్నాడు. ఏంటో అంటే వార్తలు ఉంటాయి ఏమోనని. అంటే వార్తల మీద కసి ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ ఫ్యామిలీని కానీ ఖచ్చితంగా పాటించి ఆరోగ్య సూత్రాలు పాటించి మన కుటుంబానికి కూడా మనం కొంత తోడ్పాటుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే సందర్భంలో మొన్న ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతం అవడం, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మన యొక్క సంఘటిత శక్తిని అదేవిధంగా ఉంచుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ రవితేజ రెడ్డి గారి యొక్క మనసు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన యొక్క ఆత్మ శాంతి కలగాలని మనసు. కుటుంబ సంక్షేమం కోసం ఆయన చూపిన బాధ్యత, క్రమశిక్షణ అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ సంతాప సభ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు, కోశాధికారి బూర్గల భాను శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సరికొండ రవికుమార్ రాజు, ఉపాధ్యక్షులు సనపాల భానుప్రకాష్, సహాయ కార్యదర్శి తోట ధరణి, మేక ఆదినారాయణ, సభ్యులు దేవశివప్రసాద్, సనపాల నాని, నారాయణ రవికిరణ్, గంట శ్రీనివాస్, అడప బాలబాలాజీ, భువనగిరి దుర్గాప్రసాద్, అడప జయరాజు, సామినేని చంద్రశేఖర్, కొండేటి ఆనంద్ తదితరులు పాల్గొని రవికుమార్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పాత్రికేయునిగా ఆయన సేవలు, వ్యక్తిత్వం చిరస్మరణీయమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సభలో పాల్గొన్న సభ్యులందరూ ప్రార్థించారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.